అది కిల్లర్ ఫుట్ ప్రింట్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అది మన టీంలో ఎవరిదైనా అయి ఉండొచ్చు కదా. కాదు బావ సార్, మన టీంలో ఎవరిదైనా అయితే బాడీని చూసి వెళ్ళిపోతున్న ఫుట్ ప్రింట్ మాత్రమే ఎందుకుంటాయి? అటు నుంచి వచ్చిన ఫుట్ ప్రింట్స్ కూడా ఉండాలి కదా. కిల్లర్ అమ్మాయిని నెట్టి చనిపోయిందో లేదో చూసుకొని అటు సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళేప్పుడు అక్కడ తడి నేల ఉండడం వల్ల ఫుట్ ప్రింట్ పడింది. అండ్ మన టీం ఎవ్వరూ అటు సైడు వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడే టేప్ ఉంది కాబట్టి బాడీకి ఈ యాంగిల్ నుంచి ఈ సైడ్ నుంచి ఎవరు ఫోటో తీయలేదు కాబట్టి ఫుట్ ప్రింట్ ఫోటోగ్రాఫర్కి కూడా దొరకలేదు. నైస్ సింధు. కనిపించేంత తింగరి పిల్లవైతే కాదు, తెలివైన దానివే. థ్యాంక్స్ అక్క మేడం. ఇది సూసైడా మర్డర్ అని తెలియని కేసెస్లో మనం ఇంకొక విషయం కూడా చెక్ చేయొచ్చు. ఏంటి మేడం? బాడీ పొజిషన్. యాజ్ యూజువల్ గా ఎవరైనా దూకితే బిల్డింగ్ కి దగ్గర పడతారు, కానీ ఎవరైనా నెడితే ఫోర్స్ వల్ల బిల్డింగ్ కి కాస్త దూరంలో పడతారు. ఇక్కడ బాడీ బిల్డింగ్ కి చాలా దూరంలో పడింది. అంటే ఇది మర్డరే, ఇది మర్డరే, ఇది మర్డరే. ఇదన్ని కేసెస్లో నిజం అవ్వకపోవచ్చు కూడా, కానీ ఇలా డౌట్ ఉన్నప్పుడు మనకి కన్ఫర్మ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే అక్క మేడం, ఇక నుంచి అది కూడా చూస్తాను. రమ్య మ్యామ్, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. స్టేషన్ కి వెళ్తున్నాం. ఏ స్టేషన్ నుంచి అయినా ఈ అమ్మాయి గురించి ఎవరైనా వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. రే యదవా, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? ఒక మైనర్ పిల్లని 6 నెలలుగా అత్యాచారం చేసిందే కాకుండా ఆ పిల్ల గర్భవతిని తెలియగానే అబార్షన్ చేయించకుండా చంపేస్తావా? అసలు బుద్ధుండే చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని తెలిస్తే నీ మీద పోక్సో కేసు పడుతుంది. అదేంటో తెలుసా? బెయిల్ కూడా రాదురా, జీవితాంతం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అరే ఆగు మినిస్టర్. ఏంటయ్యా ఆగేది? కెరియర్ నాశనం అయిపోతుంది ఇక్కడ. ఎందుకు పిల్లాడిని అలా కొడుతున్నావు? ఏదో వయసులో ఉన్నాడు, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఆ పిల్లొచ్చి ప్రెగ్నెన్సీ అనగానే కంగారు పడి చంపేశాడు. చంపేంత కోపం వస్తున్నా కొట్టి వదిలేస్తున్నా నేను వీణ్ణి. నా తరువాత నా కుర్చీలో కూర్చోబెట్టి నేను సీఎం కుర్చీలో కూర్చోలేకపోయినా వీణ్ణి కూర్చోబెడదాం అనుకున్నాను. నేను వీడి కోసం ఇంత పెద్ద కలలు కంటుంటే వీడు చేసిన పని చూడు, వెధవనాయాల. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎంత కోపడి ఏం లాభం మినిస్టర్? నెక్స్ట్ జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఆల్రెడీ హోంతో మాట్లాడి కేసుని సూసైడ్ అని క్లోజ్ చేయమని చెప్పాను. కేసు గురించి హోమ్ మినిస్టర్ చూసుకుంటాడు. సరే, ఇది నువ్వు అనుకున్నంత ఈజీగా బయటపడే కేసు కాదు మినిస్టర్. అమ్మాయి మైనర్, ప్రెగ్నెంట్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఇది సూసైడ్ కాదని కానిస్టేబుల్ కూడా చెప్పగలడు. సూసైడ్ అయినా కూడా అమ్మాయి మైనర్ కాబట్టి కడుపులో పెరుగుతున్న తండ్రి కోసం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు పోలీసులు ఆదిత్యను పట్టుకునే వరకు కేసు క్లోజ్ చేయరా? కేసు క్లోజ్ చేయాలంటే పోలీసులు ఆదిత్యని పట్టుకోవాల్సిన అవసరం లేదు మినిస్టర్. పద్మ కడుపులో బిడ్డకి తండ్రి దొరికితే చాలు. అది నేనే కదా భాయ్. అది నీకు, నాకు, మీ నాన్నకి తెలుసు. అది పోలీసులకు తెలియదు కదా. ఈ కేసు నుంచి ఆదిత్య బయటపడాలంటే మనకున్న ఒకటే ఒక దారి. ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే అని ఒకడు పోలీసుల దగ్గర లొంగిపోవాలి. లొంగిపోయేలా మనమే ఒకడిని సెట్ చేయాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వరకు అన్నిటినీ మనం మేనేజ్ చేయాలి. ప్రతి డాక్టర్ని కొనేయాలి. అంటే ప్రతి చోట పోలీసుల కంటే ఒక అడుగు ముందే వేయాలన్నమాట. అవును. ఫోక్సో కేస్, బెయిల్ రాదు, జీవితాంతం జైల్లో ఉండాలని తెలిసినా ఎవరైనా నా బదులు జైలు కిందకి వెళ్తారు భాయ్. డబ్బు, అది డబ్బు చాలా చెడ్డది.
అది లేనోడు దానికోసం ఏమైనా చేస్తాడు. వాడి జీవితం నాశనమైతే వాడి కుటుంబం బాగుపడుతుందని చెప్తే ఈ దేశంలో నువ్వు చేసిన నేరానికి జైలుకు వెళ్తామని ముందుకొస్తారు తెలుసా? అలాంటి వాడిని మా వాళ్ళు వెతికి పట్టుకుంటారు మినిస్టర్. ఆలోపు మనం చేయాల్సింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి గురించి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపాలి. పోలీసులు బాడీని పోస్ట్ మార్టంకి పంపించుంటారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా తెలిసిన వెంటనే మీడియా ప్రెషర్ పెరిగిపోతుంది. అమ్మాయి డీటెయిల్స్ ఏవి వాళ్ళకి తెలియదు కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లకి అమ్మాయి ఫోటో పంపించి అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందేమో కనుక్కుంటారు. ఆ నారాయణ గాని వాడి భార్య గాని కంప్లైంట్ ఇచ్చుంటే నేరుగా పోలీసులు వాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళు నా దగ్గర పనిచేస్తున్నారని తెలుసుకుంటారు. ఆ విషయం తెలిసిన నెక్స్ట్ సెకండ్ ఆదిత్య సస్పెక్ట్ అవుతాడు. అది జరగకూడదు అంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా పైకి పంపించాలి. వాళ్ళ అడ్రస్ నీకు పంపుతా. నువ్వే వెళ్ళి వాళ్ళ కథ ముగించి మేనన్. మన వెధవల మీద నాకు నమ్మకం లేదు. నా కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేలా చేయి మేనన్. నువ్వేమడిగినా ఇస్తాను. సరే మినిస్టర్, వెళ్ళి పనయ్యాక ఫోన్ చేస్తా. సాయంత్రమే ఇంకొకరిని లొంగిపోమని చెప్దాం. ఓ, సరే మేనన్. రేయ్, కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే కాళ్ళు విరగొడతా. వెళ్ళా. ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్నపిల్లలా ఉంది జేడి. ఇంత చిన్నపిల్లని నమ్మించి మోసం చేసి కడుపు చేసి చంపేసి అనాథ శవంగా వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం జేడి. వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఇంకా బాధగా ఉంది. పాపం, కన్న కూతురు చనిపోయిందని చెప్తే ఏమైపోతారో ఏంటో. ఒక నిమిషం కారాపు కేడి. ఆ అమ్మాయిని కడుపు చేసి చంపేసి అనాథ శవంలా వదిలేసి వెళ్ళిపోయాడు. సూసైడ్ అని పక్కాగా ప్లాన్ చేసి కూడా వాడి ఫ్యామిలీ పోలీసులకి ఏకంగా పొలిటీషియన్స్ తోనే ఫోన్ చేయించారంటే ఈ కేసు మర్డర్ గా మారే అవకాశం ఉందని వాళ్ళకి అనుమానం వచ్చిందనే కదా. అవును కదా జేడి. అందుకే కదా కేసు క్లోజ్ చేయడానికి సాధు సార్ని ప్రెషర్ చేస్తున్నారు. సాధు సార్ ఇలాంటి విషయంలో ఎవరు చెప్పినా న్యాయం వైపే నిలబడతారని డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ తెలుసు కదా కేడి. మరి అలాంటప్పుడు చంపిన వాడి ఫ్యామిలీ సార్కి ఫోన్ చేయించడం దగ్గర ఆగిపోతారా? కాస్త ఆలోచించు. ఖచ్చితంగా ఆగరు జేడి. మరైతే నెక్స్ట్ ఎవరిని అటాక్ చేస్తారు? ఈ మర్డర్ కేసు వాళ్ళ వరకు రాకూడదంటే ఈ అమ్మాయి ఎవరో మనకు తెలియకూడదు.